హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అండి. సో ఈరోజు చిన్న స్మాల్ టాపిక్ ఏంటంటే లెటర్స్. సో లెటర్స్ రాసే వాళ్ళు ఇప్పుడు అసలు ఆల్మోస్ట్ లేరు. కొంతమందికి అలవాటు ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది అయితే లేదు. ఇన్లాండ్ లెటర్ అని, పోస్ట్ కార్డ్ అని ఇవన్నీ ఉండేటివి రాను రాను కనుమరుగైపోయాయి. సో లెటర్ ఓపెన్ చేసి చదివితే అవతల వ్యక్తి మనతో ఎదురుగా కూర్చొని మాట్లాడినంత ఫీలింగ్ ఉండేది. అవి ఏ లెటర్స్ అయినా యాజ్ ఇట్ ఈజ్ అంటే ఫాదర్కి కానీ, కూతురికి నాన్నగారు కానీ, అమ్మగారు కానీ ఇలా రాయడము, లవర్స్కి రాయడము, భార్య భర్తకి రాయడము, ఎక్కడో ఆర్మీలో ఉండే వాళ్ళకి ఆ లెటర్స్ వస్తే ఆ లెటర్స్ హ్యాపీనెస్ వాళ్ళు పంచుకునే మూవీస్లో చూసాము, రియల్గా చూసాము, చాలా ఉంటాయి. కానీ టెక్నాలజీ పెరిగిపోయింది. ఎక్కడున్నా నిమిషంలో వీడియో కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. వీలైతే మెసేజ్ చేసిన మెసేజ్ని వాళ్ళు చూసేలోపు డిలీట్ చేయొచ్చు. ఇలాంటివన్నీ వచ్చిన లెటర్ తీరే వేరండి. ఆ లెటర్ అనేది ఉంటే అది కొన్ని స్వీట్ మెమరీస్ లాగా కూడా దాచిపెట్టుకున్న అక్షరాలు పొందిగ్గా రాసి ఉంటే అవి ఇప్పటికీ చాలామంది ఆ లెటర్స్ని దాచిపెట్టుకున్న వాళ్ళని చూశాను. నెక్స్ట్ ఫ్రీడమ్ టైంలో నెహ్రూ గారు జైల్లో నుంచి రాసేవాళ్ళంట ఇందిరాగాంధీ గారికి, గాంధీజీ గారిని జైల్లో వేసినప్పుడు. ఇలా లెటర్స్ అప్పుడు వాట్సాప్లు అన్నీ లేవు కదండి. సో వర్డ్స్ అనేటివి పవర్ఫుల్ అన్నమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అప్పట్లో ఒక లెటర్ చేరాలన్నా 10-15 రోజులు, 1 వీక్ ఇలా ఉండేది. అది తీసుకున్నప్పుడు ఆనందం అవి అన్నీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు. ఇప్పటికైనా ఓల్డ్ ఏజ్ పీపుల్స్ని అడిగినప్పుడు వాళ్ళు హ్యాపీగా దాని గురించి ఆ లెటర్లు రాసేవాళ్ళు. మాకు దూర ప్రాంతాల నుంచి వచ్చేది, పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చేది. అప్పుడు ట్రంకాల్ అనేది ఉండేది, ట్రంకాల్ బుక్ చేసుకునేవాళ్ళు అనమాట. సో అది వాళ్ళ హ్యాపీనెస్ అలా ఉండేది, ట్రంకాల్ బుక్ చేసుకుంటే. టెలిగ్రామ్. ఇప్పుడు మనిషి టెక్నాలజీ పెరిగింది, అన్నీ పెరిగింది. ఎక్కడున్న వాళ్ళైనా నిమిషంలో చూడగలుగుతున్నాము. అవసరం అనుకుంటే బ్లాక్ చేసేస్తున్నారు వాట్సాప్లో, దేంట్లో అయినా. కానీ ముందున్నటువంటి ఆప్యాయత, అనురాగాలు తగ్గాయని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. నేను కూడా భావిస్తున్నా. అంటే వాట్సాప్ కాల్ చూసి వీడియో కాల్ చేసుకుంటున్నాము, కానీ ఎదురెదురుగా చూసి మాట్లాడుకుంటున్నా మునుపటిలాగా రిలేషన్షిప్స్ కానీ, ఆప్యాయతలు, అనురాగాలు తగ్గుతున్నాయి జనరేషన్లో స్లోగా అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. నేను కూడా దాన్ని ఏకీభవిస్తున్నాను. అందరూ అని చెప్పలేను, కొంతమంది విషయంలో మాత్రమే. సో అదే అండి. సో లెటర్స్ వీలుంటే మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తే ఆ జనరేషన్ను జరిగినటివి ఈ జనరేషన్లో కూడా మళ్ళీ స్టార్ట్ చేసుకొని ఇన్లాండ్ లెటర్, పోస్ట్ లెటర్ చేసుకుంటే బాగుంటుంది కదా అలాగా అనుకుంటే. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.